5 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కడాయిలో అది వేడైన తర్వాత కాజు, కిస్మిస్ 50 గ్రాములు వేసి దోరగా వేయించుకున్నాను. ఇలాగ 1 లీటర్ పాలు కాంచి పెట్టా అనమాట. అవి చిక్కగా అవ్వాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఆల్రెడీ తురుము పెట్టుకున్న సొరకాయని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ అంతా పిండుకోవాలి. అప్పుడు మనకు తినేటప్పుడు అవి పంటి కింద గట్టిగా తగలవన్నమాట. కోవాలాగా అవుతుంది. అదే నెయ్యిలోనే ఇదంతా వేసి వేయించుకున్నాను. వేగిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మరి నేను 1/2 కిలో షుగర్ ఏసాను. పాలు గట్టిగా చిక్కబడాలన్నమాట. ఆ పాలని దీంట్లో పోసుకోవాలి. ఇలాగ గట్టిగా అవ్వాలన్నమాట. ఇప్పుడు కాంచి పెట్టుకున్న పాలు వేసుకోవాలండి. వేసి ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఇది కలుపుతూ ఉండాలి. ఇలాగ దగ్గరగా అవుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను ఇలాచీ వేశాను. అలాగే వేయించుకున్న బోడంబి ద్రాక్ష వేసుకున్నాను.